హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజైతే వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేనైతే ఆది బ్లౌజ్తో లైనింగ్ క్లాత్ అనేది కట్ చేశాను అనమాట. దాంతో మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ క్లాత్ని కటింగ్ చేసుకోవాలన్నమాట అండి. ముందుగా వచ్చి నేను మెడ దగ్గర అంటే బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. చూడండి, మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇలాంటి వర్కులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రెండు వైపులది సమానంగా చూసుకోవాలి. మెడ అనేది సెంటర్ చేసుకొని జాగ్రత్తగా చూసుకుని ఇలా సమానంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నాక మనం నెక్ అనేది తీయకూడదండి. లైనింగ్ కూడా ఎప్పుడు ఇలా వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు నడుము పొడవు కొలుసుకుని మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. అప్పుడే మనకి కుట్టేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా నడుము పొడవు కొలుసుకుని మనం బాడీ లూజు సంఖ దగ్గర రౌండ్ తీసుకుని ఇలా తీసుకున్నామంటే మనకి ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్కి వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ ప్రకారం జాయింట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ లైనింగ్ అనేది ఈ వర్క్ దగ్గర ఇక్కడ నేను వేసాను చూసారు కదా, ఇలా వేసుకుని దీని ప్రకారం జాగ్రత్తగా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే మీరు కట్ చేసేటప్పుడు సంఖ దగ్గర కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి. నేనైతే సమానంగానే తీసాను. అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నారనుకోండి, కుట్టేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గు ఉన్నా కూడా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సమానంగా తీసారనుకోండి, కొత్త వాళ్ళైతే కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు కదా, అందుకనేసి ఒక్క రవ్వ క్లాత్ ఉంచుకున్నారనుకో మనం జాయింట్ చేసాక ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాము లైనింగ్ ప్రకారం. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ చూసారుగా, చివర ఎగస్ట్రా ఉంది కదండి, ఆ ఎగస్ట్రా అయితే మనకి అవసరం ఉండదు, ఇందులోకి వెళ్ళిపోద్ది అనమాట కటింగ్లోకి. ఈ కుట్టు ఉందా మగ్గం వరకు, ఆ మగ్గం వరకు మనకి కింద ఖర్చుకి కొంచెం పాద వరుస ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట. చివరికి రావాలి కదా, అలాగా. ఇదిగోండి, ఇలా ఇక్కడ నేను వేసాను చూసారా, అలా చూసుకుని కట్ చేసుకోవాలి. క్రాస్ అయితే తీయలేదండి, తర్వాత తీద్దామనేసి ముందుగా హ్యాండ్స్ కూడా కట్ చేస్తాం. మనకి హ్యాండ్స్కి సైడ్లు లైనింగ్కి ముక్క పడుతుంది, అలాగే మెయిన్ పార్ట్కి కూడా ముక్క జాయింట్ అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు మనకు అసలైన ప్రాసెస్ ఉందండి. ఇది మామూలుగా ఇలా డబుల్ మడత మీద అయితే మనకి రెండు పార్ట్లు తెగిపోతాయి. కానీ వర్క్ అనేది చూసారు కదా, సెంటర్లోకి వచ్చినట్టు వచ్చింది కదా ఒక భాగానికి, అందుకని మనకి ముక్క అయితే జాగ్రత్తగా ఇలా విడివిడిగా అయితే తీసుకోవాలన్నమాట అండి. ఇక్కడ నేను వేసి తీస్తున్నాను చూసారా, ముందు ఇలా ఒక పార్ట్ తీసాక మనం రెండో పార్ట్ అనేది తీసుకున్నాం అనుకోండి, కొంచెం మనకి సెట్ అవుతుంది అనమాట. మామూలుగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే రెండు పార్ట్లు కలిపి తీసేసుకుంటాం. ఇలా వర్కులు వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు మనకు ముక్క సరిపోనప్పుడు ఇలా విడిగానే కట్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకుంటేనే మనకి ముక్క అనేది సరిపోద్ది, కుట్టడానికి కూడా ఇసులుగా ఉంటుంది అనమాట. చూసారుగా, ఇలా దీని ప్రకారం కట్ చేసుకుని ఇప్పుడు ఒక పార్ట్ అయితే మనకు వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్, రెండోది కూడా కట్ చేసుకోవాలన్నమాట అండి. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూసారా. ఇప్పుడు దీన్ని వేసి మళ్ళీ మనం కొలుసుకోవాలి. ఆల్రెడీ లైనింగ్ కూడా సరిపోలేదు మనకి, సంఖ దగ్గర అయితే ముక్కలు జాయింట్లు పడతాయి బాడీ పార్ట్కి కూడా. ఇప్పుడు ఇలా ప్రతిదీ మనం ఇలా కొలుసుకోవాలన్నమాట. రెండు కూడా తిరిగేసి కలిసేలా ఉండాలన్నమాట అండి. ఇప్పుడు ఇది మనకి మెయిన్ పార్ట్ పైకి ఉంది కదా, అడుగుది వచ్చి అడుక్కుంటుంది, అప్పుడు రెండు తిరిగేసి కలుస్తాయి అన్నమాట. అలా చూసుకుని ఇలా క్లాత్ సరిపోతే కింద జాయింట్ పడేలా చూసుకోవాలన్నమాట. మనం భుజం దగ్గర ఎప్పుడు కూడా అతుకు పడేలా చూసుకోకూడదండి. మెయిన్ పార్ట్లకి లైనింగ్ ఉందనుకోండి పడినా పర్లేదు, భుజం దగ్గర మెయిన్ పార్ట్లకు వచ్చి ఎప్పుడు కూడా భుజం దగ్గర జాయింట్ పడకూడదు. చూసారుగా, మనకైతే ఇలా సమానంగా వచ్చింది, సరిపోయింది జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే క్లాత్ అయితే. కాకపోతే మనకి ఏంటంటే సరిపోతుందా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట అండి. ఇలాంటి వర్క్ బ్లౌజులు కట్ చేసినప్పుడు కంగారు పడిపోయి మనం గబగబా అయితే కట్ చేయకూడదు. ఒకసారి చూసుకున్నాం అనుకోండి, తప్పేం లేదు కదా. మనకైతే సరిపోయింది ఈ పీస్ అంతా కూడా. బ్లౌజ్ పీస్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి కొంచెం సైడ్కి ఇస్తే మనకి రెండు సమానంగా నీట్గా తెగేవి. కానీ కొంచెం సెంటర్లోకి రావడం వల్ల మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి కటింగ్ అయిపోయింది. షేప్ పట్టీలు తీసుకుందాము. షేప్ పట్టీలకి లైనింగ్ అయితే లేదనమాట అండి, లైనింగ్ సరిపోలేదు.
మెయిన్ పార్ట్లోనే అసలు తీసేసుకుంటే మనం లోపల అనేది ముక్కలు ఎక్స్ట్రా వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఈ ఆది బ్లౌజ్ ప్రకారం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఒక్క రవ్వ పెంచుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఖర్చుల్లోకి వెళ్తాయి కదా. అలాగే పైన కూడా అంతే అండి, కింద పైన ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి దాన్ని బట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నామంటే మనకి సరిపోద్ది అనమాట. ఒక సైడ్ ఇలా అన్నమాలు పెట్టుకుంటే సరిపోతుంది, అంటే 2 ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా అనమాట, మనకు తెలియడానికి. చూసారు కదా బ్లౌజ్ కటింగ్ అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.